నమస్తే, ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ చింతల భవ్య ఆధ్వర్యంలో నూతనంగా హాస్పిటల్ను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. భవ్య రమటాలజీ అండ్ ఆర్థరైటిస్ హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని, రోగుల సేవల్లో మంచి పేరు సంపాదించాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త బిల్డింగ్ సార్, న్యూ బిల్డింగ్ కూర్చోండి. సార్ రండి మేడం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ చింతల భవ్య హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అనేక వైద్య సేవలు అందించి నూతనంగా ఇక్కడ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. డాక్టర్ చింతల భవ్య మాట్లాడుతూ హాస్పిటల్లో ముఖ్యమైన అవయవాలు, కీళ్లు, కండరాలు, గుండె, కిడ్నీ, కళ్ళు, మెదడు, ఊపిరితిత్తులు, లివర్, చర్మంపై ప్రభావం చూపే కీళ్లవాతం, అనేక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తుంటాయని వాటన్నింటికీ ఇక్కడ మంచి వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ తూమాటి శ్రావణ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ మన్నె వీరయ్య చౌదరి, డాక్టర్ మణిబాబు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ పి వెంకటేశ్వర్లు, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి సీతారామయ్య, డాక్టర్ ఎంవి రమణారెడ్డి, చింతల వెంకట కృష్ణారావు, తోమాటి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భావ్య రొమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి మన సీతారామయ్య గారు, అదేవిధంగా మా రామకృష్ణ గారు, పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆర్థరైటిస్ది కిమ్స్లో ఒక అతనే డాక్టర్గా ఉన్నారు తప్పితే సపరేట్ క్లినిక్ అనేది ఒంగోలులో లేదు. అలాంటిది మన భవ్య గారు అక్కడ హైదరాబాద్లో యశోదాలో వర్క్ చేసి, యశోదా నుంచి ఒంగోలులో ఈరోజు మన ప్రాంతంలో మన జనాల కోసం ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేశారు. చాలా సంతోషం. వాళ్ళ హస్బెండ్ కూడా షుగర్ డాక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇద్దరు కూడా మంచి హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. మనం ఇప్పుడు చిన్న ప్రాబ్లం వస్తే, ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తే, కీళ్ళ నొప్పులు కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం విజయవాడ పరిగెత్తడం, హైదరాబాద్ పరిగెత్తడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. ఈరోజు మన అందుబాటులో ఉంటాం. అందులో అందరికీ సుకృతులైన భావ్య గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా నేను ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలి. అందరిలో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈరోజు ఆర్థరైటిస్ ఉండే ఇబ్బందులు ఈరోజు ఎక్కువ మందికి ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి మంచి పేరు కూడా తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మంచి సర్వీస్ చేయండి, మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తాం. నేను భవిష్యత్తులో కూడా బాగా జరగాలి. మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము చూడటానికి కానీ మాకు ఏది తెలియపరిచినా కూడా మేము ఎప్పుడు ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇద్దరికి మా డాక్టర్స్ ఇద్దరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆర్థరైటిస్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు డాక్టర్ భవ్య గారు. మేడం గారు ఢిల్లీలో చదువుకొని ఇక్కడ హైదరాబాద్ యశోదాలో వర్క్ చేసి సొంత ఊరైనటువంటి ఒంగోలులో ఈరోజు ఆ క్లినిక్ స్టార్ట్ చేయటం, అది మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అట్లనే మనకు ప్రకాశం జిల్లాలో ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. అంటే ఈ రొమటాలజీకి సంబంధించిన పేషెంట్స్ చాలామంది ఎక్కువగా హైదరాబాదు, విజయవాడ ఇటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతూ ఉంది. సో అవన్నీ వాళ్ళకి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడే సొంతంగా మేడం గారు సొంత ఊరు, ఇక్కడ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, అలాగే మేడం గారు ఈ క్లినిక్ బాగా జరగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
ముఖ్యంగా ఈ మేము పిలిచిన వెంటనే సార్ పర్మిషన్ ఇచ్చి అకేషన్ని గ్రేస్ చేసినందుకు ఎమ్మెల్యే సార్కి, సీతారామయ్య సార్కి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నేను సార్ చెప్పినట్టుగా, సీతారామయ్య సార్ చెప్పినట్టుగా ఢిల్లీలో చేశానండి. తర్వాత హైదరాబాద్లో 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను యశోద హాస్పిటల్లో. నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ, ఒంగోలు నుంచి కానీ చాలామంది అక్కడి వరకు ఓపీకి వచ్చేవారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారు అనమాట. సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్కి ఉపయోగంగా ఉండేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల అదే ఇక్కడ అందుబాటులో ఉంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్లోనే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చి అంత చివరి స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం అండి. సో అలా కాకుండా ఎర్లీ దశలో నిర్ధారణ చేసుకుంటే, ఒకసారి ఈ రుమటాలజిస్ట్ కన్సల్టేషన్ అట్లా తీసుకుంటే వాళ్ళకి లేట్ స్టేజ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం. అది మెయిన్ ఉపయోగం అండి. ప్లస్ అంత దూరం వెళ్లకుండా నేను రోజు అవైలబుల్గా ఉంటాను కాబట్టి వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ, మీడియా వారికి, సార్కి, సీతారామయ్య సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్.